పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న 80 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరొక ముందే మరో 6 విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి కావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 80 మందికి పైగా విద్యార్థుల అస్వస్థత ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ నివేదికను అందజేయని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రుక్మండయ్యకు ఐటీడీఓ ఆదేశాలు జారీ చేశారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఏరియా హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. దాదాపుగా 80 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్ గారు చెక్ చేసి కూడా చెప్పాలి. వీళ్ళ త్వరలో వాళ్ళని డిశ్చార్జ్ చేసుకోవడానికి